ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ ని గెలిపించడం కోసం ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొన్నటి వరకు జబర్దస్త్ టీం రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, మరికొంతమంది సీనియర్ యాక్టర్లు జనసేన కోసం ప్రచారం చేయడం జరిగింది. మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా పిఠాపురంలో పవన్ గెలుపు కోసం రోడ్ షోలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని గెలిపించి చట్టసభల్లో కూర్చోబెట్టాలని పిఠాపురం ప్రజలను విజ్ఞప్తి చేశారు. సినిమాలోకి బలవంతంగా వచ్చిన కళ్యాణ్ రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగా వచ్చారని చిరంజీవి వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తన సొంత సంపాదన కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టాడు. సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందించారు. మీ సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతారు. మీకోసం కలబడి మీ కలలను నిజం చేస్తారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి పవన్ కళ్యాణ్ ని గెలిపించండి అని చిరంజీవి కోరారు. ఈ వీడియోని రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఇదే సమయంలో మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అని పిలుపునిచ్చారు. అంతేకాకుండా తాను జనసేన పార్టీకి మద్దతిస్తున్నట్లు రామ్ చరణ్ స్పష్టం చేశారు.